హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మన లవ్ గురించి కనుక్కుంటాం, చెప్తాం, వింటాం. అలానే ఈరోజు మనతో ఉన్నారు కేతన్ గారు. తన లైఫ్లో ఏం జరిగిందో, తన లవ్ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండ్ అయిందో తెలుసుకుందాం. హాయ్ అండి కేతన్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, చెప్పండి మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా అసలు ఏంటి మీరు మీ 2009 అండి. 2009. ఓకే 9th క్లాస్ టైం. ఓకే అలా మా లవ్ అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి ప్రపోజ్ చేసింది ఫస్ట్ టైము. అంటే వేరే మా ఫ్రెండ్ ద్వారా ఆ కేతన్ అంటే నాకు కొంచెం ఇష్టం అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పింది అనమాట. ఓకే అది ఎట్లా 1 వీక్ 10 డేస్ తర్వాత అది చిన్నగా నా దాకా రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ నాకు చెప్పడం జరిగింది. నేను ఎలా అంటే క్లాస్లో మనమేందో మన వర్క్ ఏందంటే మనం అంటే చదువుకోవడం ఏందో ఇలా అనమాట. మన పెద్ద ఎవరితో మాట్లాడడం అలా ఏముండదు అనమాట. తర్వాత అంటే ఒక 1 వీక్ తర్వాత మాకు స్కూల్ హాలిడేస్లో ట్రిప్స్ ఇస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్లో అందరం వెళ్తూ ఉన్నాము. అప్పుడు ఒక 5 మినిట్స్ కేతన్ అంటే మా ఫ్రెండ్ ద్వారా చెప్పించింది అనమాట. మాట్లాడాలి అని చెప్పేసి అలా మాట్లాడాము. మీరంటే నాకు చాలా ఇష్టము అది ఇది అని చెప్పుకొచ్చింది. అట్లా చిన్నగా మా స్టోరీ అనేది అలా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ 1 year 2 years అలా జరిగింది. తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మీ ప్రేమను ఒప్పుకోలేదు. ఇంకా నేను వచ్చేసి నా పాటికి నేను స్టడీ పర్పస్లో అవుట్ ఆఫ్ వెళ్ళిపోయా. అంటే నేను సైడ్ వేరే రాష్ట్రం వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయి అక్కడే చదువుకోవడము అలా స్టార్ట్ అయిందండి మా లవ్ స్టోరీ. అంటే అంటే లైక్ ఇప్పుడు అంటే మీరు కలిసి ఉన్నారా లేకపోతే మీరు విడిపోయారా? విడిపోయారు. అంటే మీరు కలిసి లేరు? లేదు. ఓకే, కానీ ఇప్పుడు తనకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తనకు నేను చెప్పడం అంటే ఏం లేదు. అమ్మాయి ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనేది నాకు ఒపీనియన్. అదే అమ్మాయికి కూడా తెలుసు. అమ్మాయి ఎప్పుడన్నా కనిపించినప్పుడు సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది, ఐ మిస్ యూ కేతన్ ఇదని చెప్పేసి. అంటే మీరు చూసుకున్నారు, మాట్లాడుకుంటా ఎప్పుడన్నా క్యాజువల్ గా కలిసినప్పుడు అన్ఎక్స్పెక్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు మా ఊరు కొంచెం వేరన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడన్నా ఇట్లా ఎదురు పడినప్పుడు మాట్లాడము ఫ్రెండ్లీగా ఎప్పట్లాగా చాలా అంటే కలిసిన ప్రతిసారి డెఫినెట్ గా ఫీల్ అవుతారు 100%. అంటే తను మీతో అన్నారా కేతన్ నేను లైఫ్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశాను అని? అవును, లైక్ నేను నీతో నా జీవితాన్ని పంచుకోలేకపోయాను అని ఎప్పుడన్నా మీతో చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఏ విధంగా? అంటే అక్కడ హ్యాపీగా లేనని సిచ్యువేషన్ లో నా గ్రోత్ చూసి నేను ఎక్కడ ఉంటున్నా ఏం చేస్తున్నా అన్న విషయంలో అమ్మాయి చాలా సందర్భాల్లో 2, 3, 4 టైమ్స్ ఈ సందర్భంగా చెప్పింది. అంటే చాలా మిస్ అయ్యానని చెప్పేసి. మీరు లైఫ్ లో మంచి వెల్ సెటిల్ అయ్యారు కాబట్టి మీరు కావాలనుకుంటుందా? లేదు, అలాంటి ఉద్దేశం లేదు. అలా అని మీరు ఎలా అనుకుంటారు? అమ్మాయి పర్సనల్ గా చెప్పింది కలిసినప్పుడు అదనమాట. ఓకే సరే కేతన్ గారు, మీరు మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా మీలాగానే మన ఇంటర్వ్యూ చూసి చాలామంది కాంటాక్ట్ చేసి, కాల్ చేసి, మెసేజ్ చేసి వాళ్ళ మనసులో ఉన్న బాధని మనతో షేర్ చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో అలానే మన ఆడియన్స్కి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నారా? నేనైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఈ సమాజంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లవ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అది చాలా పర్ఫెక్ట్గా ఒకవేళ లవ్ చేస్తే పేరెంట్స్ని అటు సైడ్ వాళ్ళ అమ్మ నాన్న, ఇటు సైడ్ మన అమ్మ నాన్న ఒప్పించి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలనేది నేను చెప్పదలుచుకుంటున్నా. ఏదో అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి లేకపోతే ఇంకొక ఉద్దేశంలో మనం దాన్ని పర్సనల్గా తీసుకొని లేనిపోని ఇన్సిడెంట్స్ చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, చాలా